హలో ఫ్రెండ్స్. మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్‌లో క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చి మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో ఏవి నాట్ కరెక్ట్ అంటే తప్పుగా ఉన్న స్టేట్మెంట్స్ గుర్తించండి అని చెప్పి క్వెషన్ ఇచ్చారనమాట. మనకి కాన్సెప్ట్ వచ్చి పంచాయత్స్. మనకి పార్ట్ 9 ఉంది కదా! పార్ట్ 9 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ పంచాయత్స్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి దానికి సంబంధించిన కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వచ్చిందనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే పంచాయత్స్ అట్ ది ఇంటర్మీడియట్ లెవెల్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ స్టేట్స్ అన్నారు. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, నాట్ కరెక్ట్ అనమాట. సో మనకి నాట్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్లో ఉండాలి. మనల్ని అడిగింది నాట్ కరెక్టే. ఎందుకు నాట్ కరెక్ట్ అంటే మనకి ఆర్టికల్ 243 బి, క్యాపిటల్ బి, క్లాస్ 2 ప్రకారం మనకి ఇంటర్మీడియట్ లెవెల్ అనేది స్టేట్లో అవసరం లేదు. నాట్ ఎక్స్టీడింగ్ 20 lakhs పాపులేషన్ కనుక లేకపోతే మనకి ఎక్సీడింగ్ 20 lakhs కనుక పాపులేషన్ లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట స్టేట్లో. కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్ స్టేట్స్ అన్నారు కాబట్టి ఆల్ స్టేట్స్లో మనకి ఇంటర్మీడియట్ లెవెల్ అనేది లేదనమాట. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్. మనల్ని నాట్ కరెక్ట్ అడిగారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ లేని వాటిని మనం ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. బి ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే టు బీ ఎలిజిబుల్ టు ద మెంబర్ ఆఫ్ ది పంచాయత్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ ఏ పర్సన్ షుడ్ అటైన్ ద ఏజ్ ఆఫ్ 30 years అన్నారు. 30 years కాదు, మనకి 21 years ఉంటే చాలు. 21 years ఉంటే మనకి ఆర్టికల్ 243 క్యాపిటల్ ఎఫ్ ప్రకారం 21 years ఉంటే చాలు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా నాట్ కరెక్ట్. నాట్ కరెక్ట్ కాబట్టి సెకండ్ స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఉండాలి, సెకండ్ స్టేట్మెంట్ ఉండాలి. కాబట్టి మనకి సి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా మనం చెక్ చేయాల్సింది థర్డ్ స్టేట్మెంట్ కరెక్టా నాట్ కరెక్టా. నాట్ కరెక్ట్ అయితే మనకి డి అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మన క్వశ్చన్లో నాట్ కరెక్ట్ అడిగారు కాబట్టి. 3 స్టేట్మెంట్ చూసుకుంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అన్నారు. కాన్స్టిట్యూట్స్ ఏ కమిషన్ టు రివ్యూ ఫైనాన్షియల్ పొజిషన్ అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు? చీఫ్ మినిస్టరా? కాదు, గవర్నర్. ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు? గవర్నరు. ఆర్టికల్ 243 క్యాపిటల్ ఐ. సో మనకి థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ అయిపోయింది. నాట్ కరెక్ట్ అని అడిగారు కాబట్టి అన్ని స్టేట్మెంట్స్ నాట్ కరెక్టే. మనకి ఆల్ స్టేట్స్లో లేదు ఇంటర్మీడియట్ లెవెల్ అనేది. నెక్స్ట్ 30 years కాదు, ఇక్కడ 21 years. కాబట్టి మనకి డి అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి కాన్సెప్ట్ చూద్దాం. మనకి ఆర్టికల్స్ అనమాట. ఇవి మనకి పార్ట్ 9 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి. ఆర్టికల్ 243ఏలో మనకి గ్రామ సభ ఉంటుంది. మనకి వీటి నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. గ్రామ సభ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 243A. సో అట్లా అనమాట. నెక్స్ట్ ఎలక్షన్స్ టు ద పంచాయత్స్, మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఆర్టికల్ ఏంటి? 243K అనమాట. మనం ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనుకున్నాం కదా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ టు రివ్యూ ఫైనాన్షియల్ పొజిషన్ ఆర్టికల్ 243I. గవర్నర్ కాన్స్టిట్యూట్ చేస్తారు. మనకి చీఫ్ మినిస్టర్ అని ఇచ్చారు, అందుకని ఇన్కరెక్ట్ అయిందనమాట. సో ఆ విధంగా మిగిలిన ఆర్టికల్స్ కూడా గమనిస్తూ ఉండండి. తర్వాత మనకి ఇక్కడ ఆర్టికల్ 243 నుంచి ఉంటాయి. పార్ట్ 9 ద పంచాయత్స్లో 243 నుంచి 243O వరకు ఉంటాయి ఆర్టికల్స్. సో మనకి 243లో డెఫినేషన్స్ ఉంటాయి. వీటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. గ్రామ సభ అంటే ఏంటి? బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ పర్సన్స్ రిజిస్టర్డ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్స్లో పేరు నమోదైంటే చాలు, గ్రామ సభలో వాళ్ళు పార్ట్ అనమాట. రిలేటింగ్ టు ద విలేజ్ కంప్రైజ్డ్ విత్ ఇన్ ద ఏరియా ఆఫ్ ది పంచాయత్ అట్ ది విలేజ్ లెవెల్, వాళ్ళందరూ గ్రామ సభలోకి వస్తారు. మనకి క్వశ్చన్ ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి వచ్చింది. ఇంటర్మీడియట్ లెవెల్ అంటే లెవెల్ బిట్వీన్ ద విలేజ్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, ఇంటర్మీడియట్ మధ్యలో ఉంటుంది. సో మనకి స్పెసిఫైడ్ బై ద గవర్నర్ ఆఫ్ స్టేట్ బై పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ టు బీ ఇన్ ద ఇంటర్మీడియట్ లెవెల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ పార్ట్ అన్నారు. సో మనకి ఆర్టికల్ 243 మనం బి చూద్దాం.
సో మనకి 243Bలో ఇక్కడ ఉంది చూడండి, మనకి 243B క్లాస్ 2లో నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ క్లాస్ 1 పంచాయత్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ మే నాట్ బీ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ఎ స్టేట్ హ్యావింగ్ పాపులేషన్ నాట్ ఎక్సీడింగ్ 20 lakhs. మనకి స్టేట్లో కనుక నాట్ ఎక్సీడింగ్ 20 lakhs పాపులేషన్ కనుక లేకపోతే మనం ఇంటర్మీడియట్ లెవెల్ అనేది మనం కాన్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని మనకి ఆల్ స్టేట్స్లో ఇంటర్మీడియట్ లెవెల్ అనేది ఉండదు. అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయిందనమాట. సో ఆ విధంగా మనకి చూసుకుంటా ఉండండి. మనకి 243E డ్యూరేషన్ ఆఫ్ పంచాయత్స్ మనకి డిజల్యూషన్ అయిందనుకోండి బిఫోర్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ పీరియడ్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది డిజల్యూషన్లో మనకి ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాలి. ఎన్ని మంత్స్? 6 months. సో ఇవన్నీ గమనిస్తూ ఉండండి. మనకి ఇవి క్వశ్చన్స్ వచ్చాయన్నమాట గ్రూప్ 2 మెయిన్స్ 2025లో. సో మనకి పవర్స్, అథారిటీ, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్ 243G మనకి దీంట్లో మనకి 29 అంశాలు ఉంటాయి, 29. సో అవి మనకి ఏ షెడ్యూల్లో ఉంటే 11th షెడ్యూల్లో 11వ షెడ్యూల్లో ఉంటాయి అన్నమాట. సో మనకి తర్వాత వచ్చి మనం చెప్పుకున్నాం కదా ఎలక్షన్స్ స్టేట్ 243K ఎలక్షన్స్ టు ద పంచాయత్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. స్టేట్ ఎలక్షన్ కమిషను ఏట్లకి ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది, లోకల్ బాడీస్ అయినటువంటి పంచాయత్స్కి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. తర్వాత వచ్చి మనకి 243M పార్ట్ నాట్ అప్లై టు సర్టైన్ ఏరియాస్. మనకి కొన్ని ఏరియాస్కి మనకి పంచాయత్స్ అనేవి అప్లై కావన్నమాట. అవి ఏంటని మనం చూసుకుంటే స్టేట్స్ ఆఫ్ నాగాల్యాండ్, మేఘాలయ, మిజోరాము. సో వీటిలో ఏరియాస్ కొన్ని వాటిలో మనకి అప్లై కాదనమాట. తర్వాత వచ్చి మనకి 243O బార్ టు ఇంటర్ఫియరెన్స్ బై ది కోర్ట్స్ ఇన్ ఎలక్టోరల్ మ్యాటర్స్. అది మనకి ఆర్టికల్ 243O. మనకి ఎక్కడి నుంచి ఉన్న ఆర్టికల్స్ పార్ట్ 9 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ది పంచాయత్స్ 243 నుంచి 243O వరకు ఉంటాయి. సో క్యాపిటల్ O. సో మనకి 11th షెడ్యూల్లో చూసుకుంటే ఆర్టికల్ 243Gలో ఎన్ని ఉన్నాయి? 29 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 29 ఉన్నాయి. సో మనకి ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మనకి దీని మీద క్వశ్చన్ వచ్చింది. లైబ్రరీస్ 20. సో మనకి అలాగే 12th షెడ్యూల్ కూడా ఉంటుంది. మనకి మున్సిపాలిటీస్ సంబంధించి 243W. దీంట్లో ఎన్ని అంశాలు ఉన్నాయి? 18 ఉన్నాయి. 18 ఉన్నాయి. మనకి పాండ్స్ అనే దాని మీద క్యాటల్ పాండ్స్ దీని మీద క్వశ్చన్ వచ్చింది. తర్వాత వచ్చి 12th షెడ్యూల్ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 74th అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఎప్పుడు ఎన్ఫోర్స్ అయిందని మనకు క్వశ్చన్ వచ్చింది. June 1st, 1993 విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అని ఉంది కదా ఇక్కడ, June 1st, 1993. సో మనకి వీటికి సోర్స్ వచ్చి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత్ కా సంవిధాన్. సో మనం ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మనకి ఈ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్ కానీ మనం ఆన్సర్ చేయాలి. నాట్ కరెక్ట్. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం నాట్ కరెక్ట్ ఏంటి అని అడిగారు. మనకి 18 ఫంక్షనల్ ఐటమ్స్ వర్ ప్లేస్డ్ విత్ ఇన్ పర్వ్యూ ఆఫ్ పంచాయత్స్. సో మనకి ఇది 29. సో ఇవి మున్సిపాలిటీస్ ఇక్కడ 18 ఇచ్చారు, మనకి 29 ఉంటాయి. అంటే ఏ అనేది నాట్ కరెక్ట్, అది ఆన్సర్లో ఉండాలి. సో అన్నిట్లో ఉంది కాబట్టి బి తర్వాత చూసుకుంటే ద యాక్ట్ డస్ నాట్ అప్లై టు స్టేట్స్ ఆఫ్ నాగాల్యాండ్, మేఘాలయ, మిజోరాం మనం చూసుకున్నాం కదా. సో ఇది కరెక్ట్ కాబట్టి ఇది ఆన్సర్లో ఉండకూడదు, బి ఉండకూడదు. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి మనం ఇప్పుడు చూడాల్సింది సి చూడాలన్నమాట. సి చూస్తే ద యాక్ట్ బార్స్ ఇంటర్ఫిరెన్స్ బై ద కోర్ట్స్ ఇన్ ద ఎలక్టోరల్ మ్యాటర్స్ ఆఫ్ పంచాయత్స్ మనం చూసాం కదా. యాక్ట్ అనేది మనకి కోర్ట్స్ ఇంటర్ఫిరెన్స్ని ఎలక్టోరల్ మ్యాటర్స్ ఆఫ్ పంచాయత్స్ బార్ చేస్తుంది కాబట్టి సి కరెక్ట్, అది ఆన్సర్లో ఉండకూడదు. ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయి మనకి ఫస్ట్ది 1 అనేది ఆన్సరు. ఏ అండ్ డి ఓన్లీ మనకి నాట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అనమాట. సో మనకి ఇక్కడ ఆర్టికల్స్ అన్నీ చూసుకోండి. 29 ఉన్నాయి, 18 29 ఉన్నాయి, 18 అని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంటు
నా ఏ అనేది నాట్ కరెక్ట్ అనమాట. తర్వాత మనం పార్ట్ నాట్ అప్లై టు సర్టైన్ ఏరియాస్ అని చెప్పుకున్నాం కదా, నాగాల్యాండ్, మేఘాలయ, మిజోరాం. సో అది ఆర్టికల్ 243 ప్రకారం బాట్ ఇంటర్ఫరెన్స్ బై ద కోడ్స్ ఇన్ ఎలక్టోరల్ మ్యాటర్స్. సో అది కూడా మనకి కరెక్ట్ అనమాట. అది ఉండకూడదు ఆన్సర్లో, నాట్ కరెక్ట్ అడిగారు కాబట్టి. సో తర్వాత రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ గురించి చెప్తున్నారు. 243 ఆర్టికల్లో షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఉమెన్కి ఉంటుంది, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఉండదు అనమాట. సో అది మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్స్ ఎలక్షన్స్ టు ద లోకల్ బాడీస్. మనం చూసుకున్నాం కదా పంచాయత్స్. ఆర్టికల్ 243K ఎలక్షన్ టు ద పంచాయత్స్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కన్సిస్టింగ్ టు బి అపాయింటెడ్ బై ద గవర్నర్. సో మనకి పంచాయత్స్ రెస్పాన్సిబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ పర్ ది 11th షెడ్యూల్ అన్నారు. 11th షెడ్యూల్లో మనం చూసుకున్నాం కదా లైబ్రరీస్ ఉంటాయి, లైబ్రరీస్ ఉన్నాయి, లైబ్రరీస్ 20 లైబ్రరీస్. సో మిగిలిన కూడా చూసుకోండి. తర్వాత మనకి పవర్స్ అండ్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పంచాయత్స్ 243G. ఈ ఆర్టికల్ మనకి 11th షెడ్యూల్లో 11వ షెడ్యూల్లో 29 అంశాలు ఉంటాయన్నమాట. మనకి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 మనకి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అని చూసాం కదా, June 1, 1993. సో తర్వాత మున్సిపాలిటీ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ పర్ ది 12th షెడ్యూల్ అంటే మనం చూసాం కదా క్యాటల్ పాండ్స్. సో మనకి ఇవన్నీ ఒకసారి చూసుకోండి, 18 ఉంటాయి. ఆర్టికల్ 243W 12th షెడ్యూల్లో ఎన్ని ఉంటాయి, 18 ఉంటాయి. మనకు వచ్చింది అంటే క్యాటిల్ పాండ్స్ 15వది, క్యాటిల్ పాండ్స్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఎనిమల్స్. 12th షెడ్యూల్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ 74th అమెండ్మెంట్ యాక్ట్ 1992. 74th అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, సెక్షన్ 4 విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st June 1993. సో మనకి వీటికి అన్నిటికి సోర్స్ వచ్చి భారత్ కా సంవిధాన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మన క్వశ్చన్ చూద్దాం. మన క్వశ్చన్ ఏంటి, పంచాయత్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ స్టేట్స్ అన్నారు, ఇన్కరెక్ట్. తర్వాత టు ఎలిజిబుల్ టు ద మెంబర్ ఆఫ్ పంచాయత్ అట్ ది ఇంటర్మీడియట్ లెవెల్ పర్సన్ షుడ్ అటైన్ ద ఏజ్ ఆఫ్ 30 years. సో మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ల స్టేట్మెంట్స్ ఇక్కడ ఇచ్చారు, సేమ్ స్టేట్మెంట్ ఇది. అక్కడ కూడా ఇది 30 years అని ఇచ్చారు, 21 years. సో ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ కాన్స్టిట్యూట్స్ ఏ కమిషన్ టు రివ్యూ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ పంచాయత్స్. చీఫ్ మినిస్టర్ అన్నారు, గవర్నర్ ఆఫ్ ది స్టేట్ కాన్స్టిట్యూట్ ద ఫైనాన్షియల్ కమిషన్. ఆర్టికల్ 243I అనమాట. సో అది మనకి అన్నీ కూడా నాట్ కరెక్టే, ఆల్ 3 1 2 3. సో డి అనేది మనకి ఆన్సర్. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి. అట్ ప్రజెంట్ మనకి స్టేట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం, యూనియన్ టెరిటరీస్ ఆఫ్ లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ అండ్ డమన్ అండ్ డియూ, ఇవి మొత్తం ఇప్పుడు ఒకే యూనియన్ టెరిటరీ కంబైన్ చేశారు. 2 tier పంచాయతీరాజ్ సిస్టమ్ ఉంది, అక్కడ మనకి 2 tiers ఉంటాయి. సో మనకి వైల్ ద రిమైనింగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ 3 tier పంచాయత్ రాజ్ సిస్టమ్ అనమాట. సో మనకి ఆల్ స్టేట్స్లో ఇంటర్మీడియట్ లెవెల్ అనేది లేదనమాట. సో తర్వాత మనకి ఇంటర్మీడియట్ లెవెల్ మే నాట్ కాన్స్టిట్యూట్ ఇన్ ద స్టేట్ హ్యావింగ్ పాపులేషన్ నాట్ ఎక్సీడింగ్ 20 lakhs. మనం చూసుకున్నాం కదా ఆర్టికల్ 243B క్లాస్ 2లో ఉంటుంది ఈ అంశం అనేది. సో మనకి నెక్స్ట్ 243Fలో మనకి మినిమమ్ ఏజ్ ప్రిస్క్రైబ్ టు బికమ్ మెంబర్ ఆఫ్ పంచాయతీస్ 21 years. తర్వాత 243I ఫైనాన్స్ కమిషన్ ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు, బై గవర్నర్. సో అది, సో ఈ అంశాలు పరిశీలిస్తాయన్నమాట. అది పంచాయత్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, గ్రాస్ రూట్ లెవెల్లో మనకి పంచాయత్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.